హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతీ లవ్ అకాడమీ. చూడండి, మీరు ఏంటంటే గ్రూప్ డీకి సంబంధించి ఒక చిన్న పేపర్ క్లిక్ అయితే ఈరోజు రావడం జరిగింది. చిన్న పేపర్ క్లిప్ అయితే చూడండి, ఇదైతే నోడల్ ఆర్ఆర్బీ నుంచి అయితే రావడం జరిగింది. ఇది ఏంటంటే నోడల్ ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి ఇన్ని పోస్టులు రిలీజ్ చేస్తాము. ఓకే, ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అప్లికేషన్ అవుద్ది. నెక్స్ట్ గ్రూప్ టీ వేకెన్సీ కూడా పెరుగుతాయి అని చెప్పేసి అయితే చిన్న అప్డేట్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. ఎన్ని పెరుగుతాయి అని మొత్తం ఇందులో అయితే ఉంది అప్డేట్. నేను దీన్ని మీకు తెలుగులో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేసి అయితే నేను ట్రాన్స్లేట్ చేసి ఉంది, తెలుగులో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఓకేనా, చూడండి, 2 పేపర్ క్లిప్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. చూడండి, ఎక్కడైతే చూసుకున్నట్లయితే ఇక్కడైతే ఉంటుంది అనమాట మీకు అప్డేట్ అనేది. ఓకేనా, చూడండి, చూపిస్తాను తెలుగులో అయితే. చూడండి, ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ చూడండి, ఇందులో ఫస్ట్ మీరు పై నుంచి అయితే అబ్జర్వ్ చేయండి. చూడండి, యువతకు శుభవార్త అని చెప్పేసి రైల్వే గ్రూప్ డి రిక్రూట్మెంట్ జనవరిలో విడుదల కానుంది అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. ఓకేనా, 6 ఏళ్ళ తర్వాత జరగబోతుంది. 32,000 పోస్టులపై రిక్రూట్మెంట్ పెరగవచ్చు పోస్టులు. ఓకేనా, చూస్తుంటారు కదా ఇక్కడ ఏమన్నాడు, రిక్రూట్మెంట్ పెరగవచ్చు పోస్టులు అనమాట. ఓకేనా, సంఖ్య రజనీత్ శర్మ. చూడండి, రిక్రూట్మెంట్ పెరగవచ్చు పోస్టులు అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పడమే జరిగింది. చూసారు కదా. చూడండి, ఎక్కడంటే దీనికి గ్రూప్ డి ఆర్ఆర్సీ గ్రూప్ డికి సంబంధించింది ఆజ్మీర్ బోర్డు అయితే ఇక్కడ దీన్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఓకేనా, చూసారు కదా, పోస్టులు పెరగవచ్చు అని ఇక్కడ రిక్రూట్ పెరగవచ్చు అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు కదా. చూడండి, మొత్తం అప్డేట్ ఉందో మీకు తెలుసు. లాస్ట్ వరకు చూడండి. ఆజ్మీర్ రైల్వే ఉద్యోగులు చేయాలని అంటే చూడండి, రైల్వే ఉద్యోగుల్లో అంటే రైల్వే ఉద్యోగం కోసం చాలామంది యువత అయితే ఒక డ్రీమ్గా పెట్టుకొని అయితే చాలామంది అయితే ప్రిపరేషన్ అవుతుంటారు కదా. మీ అందరికైతే 2025 అయితే ఒక శుభవార్త అయితే గ్రూప్ డి రానుంది. 32,000 ఖాళీలతో అయితే రానుంది అని చెప్పేసి ఇందులో అయితే మనకు పూర్తిగా చెప్పడం జరిగింది ఇక్కడ. ఓకేనా, చూస్తుంది కదా, ప్రకారం చూడండి బోర్డు అధికారులు తెలిపారనమాట. ఓకే, చూసారు కదా, ప్రకారం రైల్వే బోర్డులో ఉన్న 32,000 గ్రూప్ డి పోస్టులు రిక్రూట్మెంట్ జరగనుంది. దీనికోసం జనవరి 21, 25 నుంచి అయితే అప్లికేషన్ స్టార్టింగ్ అయితే అవుతుందని చెప్పేసి అయితే చెప్పడం అనమాట. చూడండి, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది జనవరి 21 ఈ టైంకి అయితే. రిక్రూట్మెంట్ ఆన్లైన్ దరఖాస్తులో నోటిఫికేషన్ టోటల్ మొత్తం ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, చూడండి, ఇక్కడ ఎక్కడ ఇచ్చారంటే చూడండి, నెక్స్ట్ చూసుకున్నట్లయితే జారీ చేయబడుతున్న దరఖాస్తు చివరి తేదీ అని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. చూసారు కదా, కేవలం 31,000 పోస్టులపై రిక్రూట్మెంట్ జరగబడుతుంది. యువత ఆగ్రహం అంటే ఏమంటారు అంటే ఇంత ఆగ్రహం ఏంటంటే ఇన్ని తక్కువ వేకెన్సీకి ఇస్తుంటారు కదా, ఇంకా ఎక్కువ కావాలని చెప్పేసి చాలామంది అయితే ఈ ట్విట్టర్లో అక్కడక్కడ ప్రొటెస్ట్లు అయితే చేయడం అనేది జరుగుతుంది అనమాట. చూడండి, నార్మల్గా చూసుకున్నట్లయితే 1,00,000కు పైగా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. నిజమది, 1,00,000 పోస్టులకి అయితే ఖాళీలు ఉన్నాయి. అని ఇప్పుడు ఏంటంటే 32 పోస్టులు భర్తీపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. చూసారు కదా, నిరాశ చెందుతున్నారు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే అధికారులకు తెలిపారు అనమాట ఇది. ఓకేనా, అంటే రైల్వే బోర్డుకి అయితే ఆల్రెడీ చిన్న చిన్న లెటర్లు అన్నీ పంపించడం జరిగింది వేకెన్సీ ఇంక్రీజ్ చేయమని. ఓకేనా, చూసారు కదా. అది చూడండి, ఇక్కడ ఇదైతే మెయిన్ అప్డేట్ అనమాట. చూడండి, అక్కడ ఏం చెప్పారంటే పోస్టుల సంఖ్య పెరుగుతుంది, దాదాపు రెట్టింపు పోస్టులు రిక్రూట్మెంట్ జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైల్వే 1,00,000కు పైగా గ్రూప్ డి పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఓకేనా, అది చూడండి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే పోస్టుల సంఖ్య పెరుగుతుంది అనమాట. అదేంటంటే రెట్టింపు పోస్టులు అంట. రెట్టింపు అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 32 అన్నాడు కదా, 32 అంటే 64,000 అనమాట. అంటే రెట్టింపు అంటే అదేనమాట. ఇంకేది అక్కడ ఇంకేట్ లేదు అర్థం. రెట్టింపు డబుల్ అని అర్థం. డబుల్ పోస్టులు పెరుగుతాయి. మినిమం 64 దగ్గర అయితే మినిమం 60,000 ప్లస్ అయితే వస్తుందమ్మా. ఓకేనా, చూద్దాం, ఇక్కడ చెప్పిన ప్రకారం 60,000 అయితే పెరగవచ్చు. చూద్దాం, ఇది రీలో ఫేక్ అయితే తెలీదు. అప్డేట్ వచ్చింది, మీకు కొంచెం అప్డేట్ ఇస్తాను అనమాట. ఇక్కడ చూడండి, ఏమంటారు చూసారు కదా, పోస్టుల సంఖ్య పెరుగుతుంది, దాదాపు రెట్టింపు పోస్టులు రిక్రూట్మెంట్ జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అంటే దీనికి అర్థం ఏంటంటే పెరుగుతుంది 32,000. ఓకేనా, మన సీసీ వాళ్ళు అందరూ కూడా చూడండి, వినండి, 32,000కి డబల్ ఒక 60,000 ప్లస్ అయితే పెరుగుతుంది. మీరైతే ఏం కంగారు పడకండి. ఓకేనా, మీరైతే టెన్షన్ పడకండి. మీ ప్రిపరేషన్ అయితే మీరైతే మంచిగా ఉండండి. వేకెన్సీ అయితే వస్తుంది జనవరి 21కి. జనవరి సెకండ్ వీక్ కల్లా మీకు అనేది అప్డేట్ వస్తుంది, ఫుల్ నోటిఫికేషన్. అందులోనైతే 1,00,000 పైగా గ్రూప్ డీలో ఖాళీలు ఉన్నాయి కదా, మీరైతే పెరుగుతాయి, ఏం టెన్షన్ పడవసరం లేదు, ఆందోళన పడవద్దని చెప్పేసి ఇక్కడ అనేది చెప్పడం జరిగింది. చూసారు, స్క్రీన్ షాట్ తీసుకునే అవసరం అయితే. ఓకేనా, అర్థమైంది కదా. ఓకే, పెరుగుతాయండి. ఓకేనా, 60,000 దగ్గర అయితే పెరిగితే మీరైతే ఏం టెన్షన్ పడకండి. ఓకేనా, వెయిట్ చేయండి. ఓకేనా, ప్రతిదానికి వెయిట్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ క్లిప్ చూడండి. నెక్స్ట్ క్లిప్ చూసినట్లయితే దీనికి సంబంధించిన అంటే ఎక్కడెక్కడ ఎన్నికల్లోనే మొత్తం ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, చూసారు కదా, ఇదైతే నోడల్ ఆర్ఆర్బీకి అయితే అందజేయడం జరిగిందనమాట. ఓకేనా, నోడల్ ఆర్ఆర్బీకి ఇది మొత్తం అందడం జరిగింది. ఓకేనా, చూసారు కదా. అది చూడండి, మీరైతే చూడండి, ఒకసారి చూసుకున్నట్లయితే ఇన్ కేస్ 32,000 అన్నారు కదా, 32,000
32,438 అయితే అన్నాడు. ఓకేనా, ఇవైతే పెరుగుతాయి, 60,000 ప్లస్ అయితే పెరుగుతాయి. మీరైతే ఏం టెన్షన్ పడకండి. ఓకేనా, ఫస్ట్ ఏంటంటే మీ ప్రిపరేషన్ పై మీరు ఫోకస్ చేయండి. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఓకే, మీ ప్రిపరేషన్ పై మీరు ఫోకస్ చేసినట్లయితే ఈ వెయిట్ టెన్షన్ ఉండవు అనమాట. మీకు కావాల్సింది అక్కడ ఎన్ని 32,000 అయితే 10,000 అయితే మీకు కావాల్సింది ఏంటంటే ఒక పోస్ట్ అనమాట. ఓకేనా, ఈ ఒక పోస్ట్ గురించి అయితే మీరు అన్నది దీనికి ఒక 10 మంది రాని 20 మంది రాని కాంపిటీషన్ మీరు అయితే మీరు ఇవ్వాల్సిన కాంపిటీషన్ మీరైతే ఇవ్వండి అనమాట. ఓకేనా, అంటే ఎలా ఉండాలంటే మీకు ప్రిపరేషన్ చూడండి ఏ విధంగా నేను ఒక చిన్న చెప్తాను మీకు ఒకటి ఏ విధంగా ఉంటుందని చెప్తే ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారనమాట. అంటే ఈ ఐఏఎస్ అయినమాట. ఈయన ఐఏఎస్ అయితే ఏం చెప్తారంటే అక్కడ అంటే ఈయన స్ట్రాటజీ గురించి ఒకళ్ళు అడిగారంటే ఎలాగ అడిగారంటే చూడండి ఈయన ఏం చెప్పారంటే అంటే ఈయన టైం వేస్ట్ చెప్తున్నప్పుడంట ఇన్ కేసు 1 minute వేస్ట్ చేస్తుంటే ఈయన అనుకుంటారంట అంటే ఐఏఎస్ చాలా ప్రిపేర్ అవుతారు కదా, ఈయన అనుకుంటారంటే ఏమనుకుంటారంటే 1 minute నేను వేస్ట్ చేస్తున్నా కదా, ఈ 1 minuteలోనే ఎంతమంది చదివేస్తుంటారు, 1 minuteలో 10 మంది చదువుతుంటారంట అనుకుంటారంట ఈయనంట. అంటే ఈయనకంటే ముందు 10 మంది 1 minute అనుకుంటారంట. అయితే నెక్స్ట్ చూడండి ఇక్కడ ఒక 2 minutes వెయిట్ చేస్తే 2 minutes వేస్ట్ చేస్తుంట ఈయనకన్నా ఒక 2 minutes ఈయనకంటే 2 minutes వేస్ట్ చేయడం వల్ల ఈయనకంటే 20 మంది ముందు వెళ్ళిపోతుంటారంట. ఈయన ఈ విధంగా పట్టుదల మీద చదివారంట, అందుకే ఐఏఎస్ అని చెప్పారనమాట. ఇది ఒకటి బాగుంది కదా, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఓకేనా, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.